హాయ్ హలో వెల్కమ్ టు కవీస్ మ్యాజిక్ వరల్డ్ ఇన్సైడ్ బ్యూటిఫుల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు కవీస్ ఇన్సైడ్ బ్యూటిఫుల్లో కవీస్ మ్యాజిక్ వరల్డ్లో మనం చెప్పుకోబోయే బోలెడు కబుర్లు వినడానికి మరి మీరు రెడీగా ఉన్నారా? ఎస్, వచ్చేసేయండి మరి. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నా చిన్ననాటి కబుర్లు చెప్పాలి అనుకుంటున్నాను, షేర్ చేసే ముందు మీ అందరికీ ఒక పాట వినిపిస్తాను. నువ్వు నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లే అనిపించదా, చూడు ఆ ఇంద్రజాలం ఎటు తిరిగి వస్తుంది కాలం, రేపుగా కొంగొత్తగా ఉంటుంది నీ జీవితం. మరి ఈ పాటకి నా చిన్ననాటి కబుర్లకి లింక్ ఏంటి, సంబంధం ఏంటి అని అనుకుంటున్నారు కదా, చెప్పేస్తాను, వెయిట్ చేయండి మరి. నా 3rd క్లాస్ రోజులు అనుకుంటా అండి. ఒకరోజు నేను షేక్స్పియర్ డ్రామాలో ఒక క్యారెక్టర్ వేశాను. మా యాన్యువల్ డే అనమాట. నేను చాలా ఇష్టంగా నాకు మొత్తానికైతే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి నేను డైలాగ్స్ నేర్చుకున్నాను. సో ఇంకా ఆ రోజు యాన్యువల్ డే రోజు మేకప్ వేస్తున్నారు, అందరినీ నిలబెట్టి స్టూడెంట్స్ అందరినీ. నా వంతు వచ్చింది, నాకు ఏదో అలా పూసేశారు, లిప్స్టిక్ ఏదేదో అలా పెట్టేశారు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను మేకప్లో ఎలా ఉంటాను, బాగుంటానా లేదా, ఎలా ఉంటాను, ఇలా ఉంటానా, అలా ఉంటానా అని చెప్పేసి చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. బట్ ఆ మేకప్ నాకు చెత్తగా అస్సలే నచ్చలేదు. సో నేను టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, అంతే సరిపోతుంది వెళ్ళు అని చెప్పేసి ఆవిడ చాలా కోపిస్ట్ అనమాట. సో మనని ఇష్టపడే టీచర్ ఒకరు ఉంటారు కదా, ఒక్కరైనా ఉంటారు కదా. సో నేను తన దగ్గరికి వెళ్ళి, మేడం ప్లీజ్ మేడం నాకు కొంచెం మేకప్ మంచిగా వేయమని చెప్పరా, లిప్స్టిక్ మంచిగా వేయమని చెప్పరా అని చెప్పేసి తన్ని రిక్వెస్ట్ చేశాను. సో నేను తీసుకెళ్ళి ఆ టీచర్ని అడిగారనమాట, మేకప్ వేస్తున్న టీచర్ని, కవితకి కొంచెం మంచిగా వేయొచ్చు కదా అని. అంటే ఆ కర్ర పిల్లకి ఎంత వేసినా అంతే. నిజంగా నేను ఒక్కడనే సినిమా గుర్తుందా అండి మీకు? అందులో వాళ్ళ పేరెంట్స్ని గుర్తుపెట్టుకోడు కానీ విలన్స్ని మాత్రం గుర్తుపెట్టుకుంటాడు. సేమ్ లైక్ దట్. ఆ క్యారెక్టర్ని మర్చిపోయాను, ఆ రోల్ని మర్చిపోయాను, ఆ డైలాగ్స్ని మర్చిపోయాను, బట్ స్టిల్ ఐ రిమెంబర్ దోస్ 2 words, కర్రే పిల్ల. సో చాలా బాధపడ్డానండి. ఎన్ని రోజులు తెలుసా? జస్ట్ 2 days. చాలా ఎడ్ చేశాను. ఎన్ని రోజులు తెలుసా? జస్ట్ 2 days. చాలా డిప్రెస్ అయ్యాను. ఎన్ని రోజులు తెలుసా? జస్ట్ 2 days. సో ఆఫ్టర్ దట్ నేను ఒక డిటర్మినేషన్ తీసుకున్నాను. నేను అందంగా లేననే కదా నన్ను ఆ విధంగా ఆవిడ అన్నారు. సో ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు దిస్ వరల్డ్. నా టాలెంట్తో చూపిస్తాను అని ఆ రోజు డిసైడ్ అయ్యి ఆ రోజు నుంచి నేను నేర్చుకుంటూనే ఉన్నాను. నిజంగానే చెప్తున్నాను, నన్ను నేను నమ్ముకున్నాను. అందుకే మీకు ఆ పాట వినిపించాను. నువ్వు నా వెంట ఉంటే, ఆ నువ్వు ఎవరండి? టీచర్, పేరెంట్స్ ఎవరు కాదు, మనమే. అప్పుడు అద్భుతాలు జరుగుతాయండి, మిరకిల్స్ జరుగుతాయి. సో దానికి నేను ఎగ్జాంపుల్. ఆ రోజు నేను డిప్రెస్ అయిపోయి లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి యాటిట్యూడ్ని మార్చుకొని ఉంటే, నేను కుంగిపోయి ఉంటే ఈరోజు మీతో నేను ఈ విధంగా మాట్లాడేదాన్ని కాదు. ఒక టీచర్గా, ఒక సైకాలజిస్ట్, ఒక సక్సెస్ఫుల్ మదర్గా, వైఫ్గా, డాటర్గా ఇన్ని రోల్స్ని అయితే నేను చేసి ఉండేదాన్ని కాదు. ఆ రోజు నేను కుంగిపోయి ఉంటే, డిప్రెస్ అయిపోయి ఉంటే. అంటే నా మనసు మీద చూడండి, మాటలు అనేవి ఎంత గాయం చేస్తాయి తెలుసా? మాటల తూటాలని మనం వదిలేస్తుంటామే, ఎంత దారుణంగా అవి ఎదుటి వ్యక్తిని గాయపరుస్తాయి అన్నది ఆలోచించకుండా మాటల్ని వదిలేస్తూ ఉంటాం. మనసుకైన గాయాన్ని మాంచలేదండి. మళ్ళీ ఎంత మంచి మాటలు మాట్లాడినా కూడా, సారీ చెప్పినా, ఇంకేం చెప్పినా కూడా మనసుకైన గాయం మాత్రం పోదు. నేను ఆ రోజున బాధపడ్డాను కాబట్టి నేను ఒక టీచర్గా నేను ఏ స్టూడెంట్ని బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్నైనా కూడా ఇంకెక్కువ ప్రేమిస్తాను. వాళ్ళని లో ప్రొఫైల్ ఎడ్యుకేషన్ ఛాలెంజ్ స్టూడెంట్స్ని ఇంకెక్కువ ప్రేమిస్తాను నేను. సో ఎందుకంటే నా మనసుకైన గాయం నాకు తెలుసు కాబట్టి, ఆ బాధ, ఆ మాటల తూటాల ఎఫెక్ట్ అనేది నాకు తెలుసు కాబట్టి.
సో ఈరోజు మన కవీస్ మ్యాజిక్ వర్డ్లో ఇన్సైడ్ బ్యూటిఫుల్గా కావాలి అని నేను ఆ రోజు అనుకున్నాను. ఎస్, అయ్యానండి. అండ్ అవుట్ సైడ్ కూడా బ్యూటిఫుల్లే, అది మీకు తెలుసు కదా. ఎస్, ఇన్సైడ్ బ్యూటిఫుల్లో ఈరోజు మనం ఒకసారి పాడుకుందాం ఆ పాటని. నువ్వు నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లి అనిపించదా, చూడు ఆ ఇంద్రజాలం ఎటు తిరిగి వస్తుంది కాలం, రేపుగా కొంగొత్తగా ఉంటుంది నీ జీవితం. ఎస్ అండి, ఇన్సైడ్ బ్యూటిఫుల్ అయిపోండి, అప్పుడు ఆటోమేటిక్గా అవుట్ సైడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. యా అండి, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్, టేక్ కేర్, లవ్ యూ సో మచ్.